పొద్దంతా మిషన్ కుట్టినా ఏమొస్తున్నాయి అక్క? ఇంట్లో ఖర్చులకు కూడా కష్టమే అవుతుంది. నువ్వు మిషన్ దొక్కితేనే ఫాయిదా కాలేదు. నేను బీడీలు చుడితే ఏమొస్తాయి? కూలికి పోతే అప్పటి మందమేనాయే, లేనాడు ఉత్తదేనాయే. ఏదైనా దందా చేస్తే బాగుండు అని అనుకుంటారు అక్కలు. మహిళా సంఘాలలో చేరుతున్నారు, లోన్లు తెస్తున్నారు, చిన్నదో పెద్దదో వ్యాపారం చాలు చేస్తున్నారు. మొన్నటి దాకా అక్కలు చేసిన దందా ఒక ఎత్తు, ఇది ఇంకో ఎత్తు. ఆర్టీసీలో ఫ్రీగా తిరిగిన అక్కలు ఇక బస్సులకు ఓనర్లు కాబోతున్నారు. మహిళా సంఘాలకు బస్సులు కొనిచ్చి కిరాయికి పెట్టే ఇకమతు తొలుత 150 శాంక్షన్ చేసింది సర్కారు. అగో బస్సులు కొనేంత పైకము వీళ్ళకెక్కడిది అంటారా? గవర్నమెంటే బ్యాంకు గ్యారంటీలతోటి లోన్లు ఇప్పిస్తదట. ఒక్క బస్సు 36 లక్షలు. ఆర్టీసీలో పెడితే నెలకు 77,220 రూపాయలు కిరాయి వస్తది. గా పైకం తోటి నెలకింత కిస్తీ కట్టి 7 ఏళ్లలో మొత్తం సుప్త చెయ్యాలి. బాకీ తీరినాక పొదుపు సంఘాలున్న అక్కలే బస్సులకు ఓనర్లు అవుతారు. ఇక దాని మీద వచ్చే ఆమ్దాని గ్రూపులున్నోళ్ళు పంచుకోవాలి. మహిళా సంఘాలు ఆర్టీసీకి కిరాయి బస్సులు పెట్టుడు దేశం అంతట్లా ఇదే తొలుత. ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలల్లా 150 సంఘాలకు ఇప్పిస్తారట. ఫస్ట్ అయితే మంచిగా నడిస్తే కడప జిల్లాలోళ్లకు ఇంకో 450 బస్సులు వస్తాయట. జెప్పున్నేగి కార్యం చాలు చేస్తామని మంత్రి సీతక్క సాటింపేసింది. ఆల్రెడీ మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, స్కూల్ యూనిఫామ్లు గుట్టుడు, శిల్పారామంల దుకాణాలు, రైల్ స్టేషన్ల స్టాళ్లు, ఇప్పుడు బస్సులు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యం గివ్వే కావచ్చు మళ్ళా.